ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల జిల్లాల టూర్ కొనసాగుతోంది. ఇవాళ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో షర్మిల పర్యటించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తున్నారు షర్మిల. ఇందులో భాగంగా ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించి ప్రజలను కలవబోతున్నారు. షర్మిల టూర్కు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా షర్మిల టూర్ చేస్తున్నారు. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు షర్మిల. నిన్న గుంటూరులో పర్యటించిన షర్మిల గుంటూరు రోడ్లపై సెటర్లేశారు. వైఎస్ఆర్ పరిపాలనకు, సీఎం జగన్ పరిపాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ షర్మిల విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న సీఎం జగన్ ఇప్పటికీ ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఇచ్చారా అని క్వశ్చన్ చేశారు. అధికార, ప్రతిపక్షం 2 పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయంటూ షర్మిల ఆరోపించారు. వైసీపీ పాలనలో రోడ్ల మరమ్మతులకు డబ్బులు లేవని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవంటూ విమర్శించారు. సీఎం జగన్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను పట్టించుకోవట్లేదంటూ ఆరోపించారు షర్మిల. ఇక కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు. పోలవరం పూర్తి కావాలన్నా, రాజధాని నిర్మించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటూ షర్మిల చెప్పారు.